నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కులమతాలనేవి మనం పుట్టించినవి కానీ మానవత్వం అనేది మనలో మనతోనే పుట్టేది. మానవత్వం ముందు అంటరానితనం తలదించక తప్పదు. అప్పుడే మనం మనుషులతో సమానం. అలా జరగని పక్షంలో మనం మనిషి రూపంలో జన్మించిన మృగాలతో సమానం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం 2024 సెప్టెంబర్ 14 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 54 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి శ్రవణం. కరణము వనిజ ఉదయం 9 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 8 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము శోభనము సాయంత్రం 6 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి అతిగండం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల నుండి 3 గంటల 13 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుండి 7 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 33 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 12 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. సెప్టెంబర్ 14 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి. రాత్రి 8 గంటల 35 నిమిషాల వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం, వాహన ముహూర్తం, గృహప్రవేశం చేయడానికి ముహూర్తము ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అలాగే శ్రవణ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం రాత్రి 8 గంటల 32 నిమిషాల నుండి ఆదివారం ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ద్వాదశి తిథి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఎటువంటి శుభకార్యాలు, ప్రయాణాలు చేయరాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత పార్శ్వ ఏకాదశి. వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పార్శ్వ ఏకాదశి అంటే శేషనాగుపై విశ్రమించిన విష్ణువు తన స్థానాన్ని ఎడమ నుండి కుడికి మార్చే సమయం. అందుకే ఈ పండుగను పార్శ్వ ఏకాదశి లేదా పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు.
పార్శ్వ అంటే పక్క మరియు పరివర్తిని అంటే మార్పు. ఈ రోజును కొన్ని ప్రాంతాలలో వామన ఏకాదశి అని కూడా అంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడు మణిపురం యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకుంటారు. ఈరోజు ప్రశ్న: అర్జునుడు మణిపురం యువరాణి చిత్రాంగదకు ఒక కుమారుడు కలుగుతాడు. వారు ఎవరు? వాగునుడు, వాహనుడు, బభ్రవాహనుడు, బభ్రువాహనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీపై ఆప్తులకు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వృషభ రాశి: భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిథున రాశి: ఆర్థికంగా ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి. కర్కాటక రాశి: కుటుంబంలో మీపై కొన్ని అభాండాలు వచ్చి పడతాయి. సింహరాశి: మీ ప్రతిపాదనలు అభిప్రాయాలకు కుటుంబంలో విశేష ఆదరణ లభిస్తుంది. కన్య రాశి: కుటుంబంలో మీరంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడి సహకరిస్తారు. తులారాశి: తండ్రి తరపు వారి నుంచి ధనలాభాలు కలిగే సూచనలు. వృశ్చిక రాశి: ఆర్థికంగా ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ధనుస్సు రాశి: ఆర్థికంగా పడిన ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. మకర రాశి: ఆర్థికంగా సమస్యలు ఎదురైనా నిదానంగా సర్దుకుంటాయి. కుంభరాశి: భార్యాభర్తల మధ్య అపోహలు వీడుతాయి. మీనరాశి: పట్టుదలతో తమ సమర్థతను నిరూపించుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.